అన్ని జనులకు మీరు వెలుగుగా ఉండబోతున్నారు. అన్ని జనులకు మనం వెలుగుగా ఉండబోతున్నాం. ప్రజలకు మనం నిబంధనగా ఉండబోతున్నాం. ప్రభు మన చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన జీవితం అన్ని జనులకు వెలుగుగా మార్చబడిందా? మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా, చీకటి సంబంధులుగా ఉన్నామా? మనం ప్రకాశించే నక్షత్రాలుగా ఉన్నామా, లేకపోతే ఆరిపోయిన దీపాలుగా ఒకవేళ మన జీవితాలు కొనసాగించబడుతున్నాయా? ప్రభు నీ చేతిని పట్టుకొని నిన్ను పిలవడానికి కారణం, నిన్ను పిలిచి నీ కుడి చేతిని పట్టుకోవడానికి గల కారణం నీ పిలుపు రహస్యం. ఎందుకు పిలిచాడు ప్రభు నన్ను? బ్రదర్, మీరు పిలువబడ్డారంటే పిలువబడ్డాను. ఎందుకు పిలువబడ్డారు తెలియదన్నా. ఎలా వచ్చారు మీరు దేవుని సేవకంటే బూసరగా కనిపించింది అన్నయ్య, ఏదో అర్థం కాలేదు, వచ్చేసాను. నువ్వు పిలువబడిన వారు అనే నిశ్చయితని పిలువబడినన్నా, పిలుపు ఉంది నాకు. ఎందుకొరకు పిలువబడ్డావు? నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రజలకు నిబంధనగా ప్రభు నిన్ను నియమించాడు. అన్య జనులందరికీ వెలుగుగా నీవు ఉండాలని ప్రభు నిన్ను కాపాడి నీ కుడి చేతిని ప్రభు పట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దేవుని వైపుకు నడిపించగలిగిన సాధనాలుగా నువ్వు మారాలి. దేవుడు పౌలు గారికి దర్శనమిచ్చి, నీవు నన్ను చూచిన సంగతి, మీరు ఆ తర్వాత చదువుకునే మాటలని 26వ అధ్యాయం 18 వచ్చిన అపోస్తలుల కార్యంలో ఉంటుంది. నన్ను చూచిన సంగతి, ఇక మీదట నేను నీకు కనబడే సంగతుల గురించి ప్రకటించడానికి, సాక్షిగా ఉండడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సాక్షిగా నిలబడడానికి నీవు లేచి నీ పాదములు మోపి నిలబడాలి. ఏ సమస్యలు రాకుండా నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని చీకట్ల నుండి వెలుగులోనికి నీవు నడిపించాలి. దమస్కు మార్గములో దీప్యమానముగా దేవుడు దైవజనైన పౌలు గారికి, సౌలుగా ఉన్న వ్యక్తికి ప్రత్యక్షమై సౌలుని పౌలుగా మార్చడానికి కారణం, దేవుని ఉద్దేశాలు ఏంటంటే చీకట్లో ఉన్నవాడిని వెలుగులోనికి నడిపించాలి. సాతాను అధికారంలో ఉన్నవారిని, ఆ సాతాను అధికారం నుండి విడిపించబడి దేవుని వైపు వాళ్ళు త్రిప్పబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దానికోసం దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దానికోసం ఈయన కుడి చేతిని పట్టుకున్నాడు. అపవాది తంత్రములన్నిటి మీద నా దేవుడు నీకు విజయం అనుగ్రహించును గాక. సాతానుకు నీవు భయపడ్డు కాదు, సాతాను నిన్ను చూసి భయపడాలి. ఆమేన్. సాతాన్ని పక్కన నీ పంచాన చేరి నీ ప్రక్కన కూర్చోడం కాదు, నీ వస్తున్న వెంటనే వాడు తాడు తెంచుకొని పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. దయ్యపు శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. స్వస్థత వరం అనే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కుడి చేతిని పట్టుకున్నాడు. నీవు చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి నడిపించాలి? వెలుగులో నడిపించాలి. వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు, చీకటి సాతానుడు. లోకం సాతాను అధికారం క్రింద ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మన పూనా వెళ్ళానండి నేను. నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే నాకు మన 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 జనరేషన్, మన 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 తర్వాత జనరేషన్ గురించిన వేదన అప్పుడప్పుడు మనసులో కలుగుతుంటే, పిల్లలు ఎలా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో. మేము వెళ్ళామండి హోటల్కి. మాకు హోటల్లో మాకు బసని ఏర్పాటు చేశారు. చాలా కాస్ట్లీ హోటల్ అది. అక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. నిన్నేనా మనం వెళ్ళింది? నిన్న పగలేగా ప్రార్థన. మొన్న రాత్రి వెళ్ళి మొన్న పగల ఆరాధన ఇక్కడ చూసుకొని, పిడిగిరాళ్ళలో ప్రేయర్ చూసుకొని, మరలా నేను విజయవాడ వెళ్ళి, విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి మొన్న రాత్రి అంతా ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళి పగల ప్రేయర్ చూసుకొని, మరలా రాత్రి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసుకొని మరలా ఉదయానికి వచ్చాను. మరి ప్రేయర్ చూసుకొని మరలా ప్రయాణం చేసుకుని వెళ్ళాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పూనాలో కొంతమందిని చూశానండి, యవ్వనస్తులని. చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళ వస్త్రధారణం, వాళ్ళ పద్ధతులు, ఎవరితో ఉంటున్నారో, వాళ్ళకి ఏమవుతారో, వీళ్ళకి ఏమవుతారో తెలియదండి. ఆడపిల్లల విధానాలు అవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నేను అడిగాను, ఏంటి ఈ తమ్ముడు వీళ్ళు ఎలా ఉంటున్నారంటే, అన్న ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్టుంది. సో ఎవరో అంటే వీళ్ళకి వాళ్ళు ఏమవుతారో, వాళ్ళకి ఏంటండి ఆ రిలేషన్ ఏంటో, ఆ బంధాలు ఏంటో, అది ఫ్రెండ్షిప్పా, అది ప్రేమ, లేకపోతే ప్రేమ జంట, అర్థం కాని పరిస్థితి. విచిత్రమైన వస్త్రం, ఆడపిల్లలు, ఇవన్నీ చూసినప్పుడు నాకు ప్రభువా
మా పిల్లల్ని కాపాడండి ప్రభువా, మా యవన బిడ్డల్ని కాపాడండి ప్రభువా, ఇలాంటి ఒక వాటిలో పడిపోకుండా మా పిల్లల్ని కాపాడండి ప్రభువా. నేను ప్రార్థన చేసుకున్నాను. ఏ చీకటి ఏంటండి అలాంటి వాటిని చూసినప్పుడు ఎవరి మనసు ఎలా ఉంటుంది? మనసు కదండి, పిచ్చిది కదా, కోతి కాదండి మనసు. ఏంటండి వాళ్ళ మనసు ఎక్కడ చంచలం అవుతుంది? ఇలాంటి వాటిని చూస్తే ఏమైపోతారో ప్రభువా, వీళ్ళని కాపాడండి. చీకట్లుండి ఈ పిల్లలు వెలుగులోనికి రావాలి. ఆమేన్. మన పిల్లల గురించే మనం ఆలోచిస్తుంటే మరి సమాజం పరిస్థితి ఏంటి? మరి వీళ్ళని అడిగేవాళ్ళు ఎవరు ఉండరా? అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఎవరితో తిరుగుతుండే వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరా? పేరెంట్స్కి అంటే పేరెంట్స్ చెప్పే చేస్తున్నారా? పేరెంట్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే పేరెంట్స్తో పని లేదన్నట్లు తెంచుకొని తిరుగుతున్నారా? జీవితం ఏంటి? గురి గమ్యం కూడా లేకుండా వెళుతున్నారు కదా. వీళ్ళు బ్రతుకులు ఎక్కడ ముగించబడుతుందో, వీళ్ళ జీవితాలు ఎలా ముగించబడుతుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి వేళ బైక్ తోలుతూ కొంతమంది 2 చేతులు ఇట్లా వదిలేసి వెళుతుంటే అయ్యో ఏ లారీ కింద పడిపోతుంది. ఎవరైనా కానీ ఏదో ఒక తల్లి కన్న కొడుకే కదండి పాపం. ఏ తల్లిలో కన్న కొడుకే కదా వాడు దుర్మార్గుడు కానీ పాపాత్ముడు ఎవరైనా కానీ ఏ లారీ కింద పడి చేస్తే ఏం జరుగుతుందో, ఆ తల్లికి క్షోభం మిగిలిపోతుందేమో, ఆ తల్లికి వేదన కలిగిస్తారేమో అనే దుఃఖం నాకు మనసులో. ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేస్తాం? ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు నీ చెయ్యి పట్టుకున్నాడు? ఎందుకు నిన్ను పిలిచాడంటే సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవు హింసిస్తున్నా యేసును నేనే. దేవా నీవు నాకెందుకు కనబడ్డావు? ప్రభు ఎందుకు కనబడ్డావు అంటే ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నీవు నాకు సాక్షిగా ఉండాలి, చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలి, సాతాను అధికారం క్రింద ఉన్న వారిని దేవుని వైపుకు త్రిప్పాలి. ఇది నీకు ఇచ్చిన పని. నేను ఈ పనిని నీవు జరిగించాలి. దీనికోసం నేను నిన్ను కాపాడుతాను, నిన్ను సాక్షిగా నిలబెడతాను, దానికోసం నిన్ను పిలిచాను, దాని నిమిత్తమే నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మరి ఈ రాత్రి మనం వెలుగుగా మారుతున్నామా? అన్ని జనులకు మన జీవితం వెలుగుగా మార్చబడుతున్నా? వెలుగులోనికి అనేకుల్ని నడిపించగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్.